అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక, ఎవరు బయటికి రావద్దంటూ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. ఆ చోట ఈ చోట అని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వర్షాలు దంచుకుడుతున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇక భారీ వర్షాల కారణంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇక మొగలరాజపురంలో కొండ చర్యలు విరిగిపడి నలుగురు చనిపోయారు. వీరికి ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రాంతాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ చోట ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక బాపట్ల జిల్లా చూసుకున్నట్లయితే నిజాంపట్నం హెర్బర్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సముద్రంలో ఎవరు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే తక్షణమే తిరిగి తీరానికి చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఇక గుంటూరు జిల్లా చూసుకున్నట్లయితే తెనాలిలో నీట మునిగిన గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్. ఆర్ఆర్ నగర హాస్టల్లో గదుల్లోకి చేరిన నీరు, తడిచిన వంట సామానులు, సరుకులు. నీరు రాకతో పడుకునే వీలు లేక విద్యార్థుల పడిగాపులు. ప్రక్కనే ఉన్న మున్సిపల్ స్కూల్లోకి విద్యార్థుల తరలింపు. ఇక విజయవాడ చూసుకున్నట్లయితే కొండ చర్యలు పడి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం. ఒక్కొక్కరికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వం తరపున 5 లక్షల ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఇక మృతి చెందిన మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ కుటుంబ సభ్యులకు చెక్కుల పంపిణీ. ఇక అమరావతి చూసుకున్నట్లయితే కొండపల్లి ఎర్రవంతెన వద్ద రైల్వే ట్రాక్పై ప్రవహిస్తున్న వరద నీరు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు రాకపోకలకు అంతరాయం. కొండపల్లి అడవుల నుంచి పోటెత్తిన వరద. ఇక భారీ వర్షాలపై మంత్రి సమీక్ష. రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. వరదలో ప్రజలు చిక్కుకొని ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. ప్రజల రక్షణ నిమిత్తం రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, క్షణక్షణం పూర్తి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ నష్టాలను జరగకుండా చూసుకోవాలి. వర్షాలు మరో 24 గంటల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.